బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 163వ ఎపిసోడ్. ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, శనివారం వెంకటేశ్వర స్వామి వారిని అర్చించుకోవటం, ఆయనను పూజించుకోవటం, ఆ రోజు ప్రత్యేకంగా ఆయన ధ్యానంలో గడపటం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి మనందరికీ ఒక ఆచారం. అలా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించుకోవటం ఎందుకు? ఏ వారమైనా ఏ దేవతా రూపాన్నైనా మనం పూజించుకోవటం ఒకెత్తైతే, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని మనం ప్రత్యేకంగా పూజించుకోవటానికి అదేదో ఊరినే ఒక మూఢనమ్మకం కాదు, కొన్ని నిర్దిష్టమైనటువంటి కారణాలున్నాయి. ఓంకారం ఏదైతే ఉందో, అకార ఉకార మకార స్వరూపమైనటువంటి ఓంకారం, ఆ ఓంకారం ఉద్భవించినటువంటి రోజు శనివారం. సుదర్శన చక్రం ఉద్భవించిన రోజు శనివారం. స్వామి తమ వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారికి స్థానమిచ్చిన రోజు శనివారం. అలాగే తొండమాన్ చక్రవర్తిని ఆలయ నిర్మాణం చేయమని స్వామి పురమాయించిన వారం కూడా శనివారమే. అలా అనేక రకాలుగా ఈ శనివారం ఈ భక్తులు మొట్టమొదటిసారిగా ఏడుకొండల్లో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి వారం కూడా శనివారం. అలా ఒకటని కాదు, రెండని కాదు, అనేక కారణాలు స్వామివారిని శనివారం విశిష్టంగా పూజ చేసుకోవటం అనేటువంటి దానికి మనకున్నాయి కారణాలు. ఈ నవగ్రహాల్లో ఒకరైనటువంటి వాడు, పరమ శక్తివంతుడు అయినటువంటి వాడు, అందరినీ గజగజలాడించేటువంటి వాడు అయినటువంటి శనీశ్వరుడి ప్రభావం చాలా వరకు తగ్గడానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని అర్చించుకోవడం అనేటువంటి ఒక అవకాశం ఉంది. కొన్ని ప్రభావాలని, కొన్ని ప్రాప్తాలని, ప్రారబ్ధాలని మనిషి తప్పించుకోలేడు. అయినా ఆ ప్రభావాల తాలూకు తీవ్రతనైతే కొంతవరకు తగ్గించుకోవడానికి ఈ దైవారాధన మనకి తోడ్పడుతుంది అనేటువంటి విషయం మన పెద్దలు స్వానుభవంతో చెప్పి మనకి మార్గదర్శనం చేసినటువంటి ఒక వాస్తవం. శనీశ్వరుడు భక్తులని, వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకునే భక్తులని శనీశ్వరుడు మరింత ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా స్వామివారి ఆదేశం ఉంది. కాబట్టి ఆ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని మనం ప్రత్యేకంగా కొలుచుకోవడం అనేటువంటిది కూడా ఒక ఆచారంగా వచ్చింది. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి స్వామి సప్తగిరుల్లో వెలసిన తరువాత భక్తులకి దర్శనమిచ్చి, భక్తులకి నేనున్నాను మీకోసం అని చెప్పి తనను కొలుచుకునేటువంటి భక్తులకి కొంగు బంగారంలాగా ఉండేటువంటి స్వామిని ఇన్నిన్ని కారణాల వలన మనం శనివారం కొలుచుకోవడం జరుగుతుంది. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని మనం అంటామే. నాయనా, శ్రియఃకాంతాయ, లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఓ స్వామి,
కళ్యాణ నిధయే, అనేక కళ్యాణప్రదమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి మా స్వామి, వాటికి నువ్వు ఒక నిధి లాంటి వాడివి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అంటే నిన్ను కోరుకునేటువంటి వాళ్ళు, నీకు శరణాగతి చెప్పేటువంటి, నిన్ను ఆశ్రయించే వాళ్ళకి నువ్వు అన్ని కోరికలు తీరుస్తావు. అటువంటి ఓ స్వామి, ప్రతి శనివారం మిమ్మల్ని మేము కొలుచుకుంటూ ఉంటాము స్వామి. మీరు మాకు అండగా ఉండండి స్వామి. ఆపద మొక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద అని స్వామివారిని మనం శనివారం కొలుచుకోవటం, ప్రతినిత్యం తలుచుకోవటం అనేది వేరే విషయం. అది ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా కొలుచుకోవడం వెనకాల ఇన్నిన్ని కారణాలున్నాయి, ఇన్నిన్ని దృష్టాంతాలున్నాయి. కలియుగ ప్రత్యక్షమైన స్వామివారి పాద పద్మాలకి మనం ఎల్లప్పుడూ ఆ చరణారవింద సమర్పిత భక్తి వందనాలు చెల్లించుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం. శనివారం నాడు స్వామివారిని తలుచుకుంటూ, కొలుచుకుంటూ, స్మరించుకుంటూ తరించేటువంటి దిశగా అడుగులు వేస్తూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి. అమ్మా ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.